నేటి మంచి మాట, చెడు ఎదురు తిరిగితే. చెడును వదిలించుకో, లేదంటే మనస్తాపపడతావు. చెడును అలవాటు చేసుకుంటే మరలా విడిపించుకోలేము, జాగ్రత్త. చెడును నేర్చుకొని మంచిని అవలంబించాలంటే చాలా కష్టం. ఆకాశమును భూమిని ఏకము చేయలేనంత అసాధ్యం. అందుకే చెడుకు దూరంగా ఉండండి. చెడును ఎవరికీ నేర్పించకండి. చెడుగా జీవించకండి. చెడును ప్రోత్సహించకండి. చెడును ఖండించండి. చెడును సరిదిద్దండి. మనం జీవించే జీవితంలో మనం చెడును కలిగి ఉంటే మనకు చెడే జరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మనలో ఉన్న చెడును శుభ్రపరుచుకుంటేనే, చెడును మన హృదయాలలో, ప్రవర్తనలో నుండి తీసి కడిగి పారవేస్తేనే మన జీవితాలు ఆనందమయం అవుతాయి. చెడు మనకు ఎదురు తిరిగిందంటే మనము దుఃఖపడే జీవితమే మనకు మిగిలిపోతుంది. అందుకే చెడును విడనాడి నీతిని, మంచిని, పవిత్రతను మన ప్రవర్తనలో ఏర్పరచుకొని జీవించినచో మనం బాధపడే పరిస్థితి మనం జీవంతో ఉన్నంత వరకు రాదు. ఇది నిజం.